హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ పాలు పోసి బీరకాయ కూర వండుతున్నాం. వండే విధానం ఎలా ఈగురులాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి పాలు, బీరకాయ, పాలు, బీరకాయలు, ఉల్లిపాయ తాలింపు వేసాను ఫ్రెండ్స్. ఇక బీరకాయలు వేగిన తర్వాత ఇక బీరకాయలు వేయడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు పసుపు వేసాను ఇప్పుడే. అంటే ఉప్పు ఎందుకు వేసానంటే ఉల్లిపాయలు తొందరగా ఏగడం కోసం. మార్నింగ్ డ్యూటీ అప్పుడు నేను ఇలాగే కోసి పెడతాను ఫ్రెండ్స్. నైటే ఫ్రిడ్జ్లో పెరుగు అలా ఉంటుంది కదా, నేను పెరుగు పారేయను డబ్బాలు. ఎక్కువ అయితే వేసేస్తుంది, లేదంటే ఇది నైటే పెరుగు డబ్బా ఉంటుంది కదా, దాంట్లో కోసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. వంకాయ తప్ప ఏ కూరగాయలైనా అంతే. నిన్న అంతే, దోసకాయ ఏంటి మార్నింగ్ డ్యూటీ అప్పుడు ఎక్కువ వంకాయ వాడను. కదమ ఏమైనా వేసుకుంటాను ఫ్రెండ్స్ అసలు. కానీ చాలా టేస్టీ ఉంటుంది, బాగుంటుంది. ఇది ఇంకొన్ని పాలు కూడా కాగుతున్నాయి. పచ్చి ఏని పోసుకోవచ్చు. నేను సర్లే పొద్దున పూటలు కదా, కాఫీ కాసుకొని ఇక పాలలో దీంట్లో కూడా కొంచెం వేద్దామని చెప్పి వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయినాయి కదా. ఇప్పుడు బీరకాయలు వేసేద్దాం. వేసి కలిపేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్దిసేపు మగ్గిన తర్వాత చూసారా నీరు వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నీరు వస్తుంది కదా, కొద్దిసేపు మూత పెడదాం. ఇంకా మొత్తం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు ఎలాగో ఆల్రెడీ వేసాం కదా, కారం వేసి ఆ తర్వాత కూర్చుని పాలు పోద్దాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. బి అశోక్ కుమార్ -J1M ఛానల్ పేరు ఫ్రెండ్స్. ఇప్పుడు తీద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, మొత్తం మూత పెట్టేవాడి నీరు వచ్చి ఉడికింది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కారం వేసేస్తా. కారము, కొంచెం పాలు పోద్దాము. ఇదిగోండి పాలు పోస్తున్నా, అలాగే కారం కూడా వేస్తాను. కొంచెం చాలు ఫ్రెండ్స్, ఓన్ ఎక్కువ పోయాల్సిన లేదు. ఎందుకంటే బీరకాయ నీరు ఉంటుంది కదా, మంట కూడా కొంచెం ఫుల్గా పెడుతున్నా. దీంట్లోనే ఇప్పుడు కొంచెం కారం వేస్తాయి. ఈ కేజీ ఫ్రెండ్స్, కేజీకి చూడండి ఎన్ని వచ్చినాయో. మరీ తొక్కలే పోతాయి ఫ్రెండ్స్ ఇవి. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం వేస్తే కారం కూడా వేస్తాను ఫ్రెండ్. ఇది ఎగరగాలే కొత్తిమీర కరివేపాకు వేస్తాను తెచ్చి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక ఇదిగోండి ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోతుంది. కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తాను. కేజీ బీరకాయలు తీసుకుంటే ఎంత పూర్తి అయిందో చూడండి ఫ్రెండ్స్. అసలు అడుక్కొచ్చింది. అవి కొంచెం పాలు పోసే కాబట్టి కలుపుకోవడానికి వస్తుంది. ఇంకా ఈ నీళ్ళు కూడా కొంచెం మరగనిద్దాం. మరగనిచ్చేసి ఇక తీసేద్దాం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే కే సునీత ఐడిలో కూడా లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. చూసి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. కామెంట్ చేస్తే నేను మీది లాంగ్ వీడియో చూసి కామెంట్ చేస్తాను. ఒకవేళ మీకు లాంగ్ వీడియోస్ లేకపోతే లైవ్కు వస్తాను, లేదంటే 3 షార్ట్ వీడియోలు చూస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రామిస్ చేస్తున్నా. నేను ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ నేను చూశాను. అంటే ఏంటంటే నా ఈ కామెంట్స్ పోవడం వల్ల మీకు నా కామెంట్స్ కనబట్టలేదు. అందుకనే లైవ్లకు కూడా ఎక్కువ రావడం మానేసా, నాకు కామెంట్స్ పోతున్నాయని.
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ 2 ఐడీల్లో చూడండి. ఇది బి అశోక్ కుమార్ ఐడి ఫ్రెండ్స్. బి అశోక్ కుమార్ ఐడి కూడా అందరూ సపోర్ట్ చెయ్యండి ప్లీజ్. బి అశోక్ కుమార్ -J1M. ఇదిగోండి, ఇక అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, దగ్గరకు వచ్చేస్తుంది. వేడి వేడి బీరకాయ పాలు పోసిన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక రైస్ వండుకొని తినడమే. మార్నింగ్ డ్యూటీ అప్పుడు భలే బాగుంటుంది ఫ్రెండ్స్. ముందు రోజు కోసుకుంటే చక్కగా చాలా చాలా ఇష్టం నాకు బీరకాయ కూరలో. పచ్చి రొయ్యలు కూడా వేసుకొని తింటారు, అసలు సూపర్ ఉంటుంది. అవి కూడా నేను సునీత ఐడియాలో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.